మనం క్యాన్సర్ ముందే గుర్తించాలంటే మనం స్క్రీన్ టెస్ట్ చేయాలని చెప్తుంటారు కదా, అందులో రేడియాలజీ పాత్ర ఏముంటుంది సార్? ఇది స్క్రీనింగ్ మొత్తం ఇప్పుడు మ్యామోగ్రఫీ అండ్ కమ్స్ అండర్ ది రేడియాలజీ ఓన్లీ, అల్ట్రాసౌండ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో, అడ్వాన్స్డ్ కేసెస్ ఆల్సో ఫర్ ది ట్రీట్మెంట్ పర్పస్ వీ హ్యావ్ టు డూ ది రేడియాలజీ టెస్ట్ లైక్ సిటీ, ఎంఆర్ఐ అండ్ పెట్ సిటీ ఆల్సో. సో దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేయడానికి వీలవుతుంది. ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండా, థర్డా, ఫోర్త్ స్టేజ్లో ఉందనేది ఈ టెస్ట్లన్నిటి చేసి గుర్తిస్తాం. అంతేకాకుండా దాన్ని హిస్టలాజికల్గా మనం ప్రూవ్ చేయడానికి కూడా బయాప్సీ చేయడానికి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ సిటీ గైడెడ్ కానీ బయాప్సీలు చేస్తాం. బ్రెస్ట్కి అయితే అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఆర్ మ్యామోగ్రఫీ గైడెన్స్ తోటి మేము స్క్రీనింగ్ ఇది బయాప్సీ చేస్తాము. చేసి పెథాలజీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. సో నెక్స్ట్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. మన దేశంలో కూడా ప్రతి ఉమెన్ దే హ్యావ్ టు అండర్గో మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 40 to diagnose early diagnosis, because early diagnosis is curable. It's like any మన జలుబు ఎలా వస్తూ పోతుందో అది కూడా అంతే, ఎర్లీగా డయాగ్నోస్ చేసామనుకోండి, ఇట్ ఈస్ క్యూరబుల్.